నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫామ్ హౌస్కు ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, దుపాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేరుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారని విమర్శించారు. మాదిగ వర్గానికి చెందిన రాజకీయ నాయకులను వాడుకుంటూ రాజకీయం చేస్తున్నాడని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకుండా అడుగున అడ్డుకుంటున్నది కడియం శ్రీహరి గారు. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకుండా అడుగున అడ్డుకుంటున్నది కడియం శ్రీహరి గారు. ఈ కడియం శ్రీహరి గారే 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తను మాదిగానే నమ్మిస్తూ రాజకీయాలు చేస్తూ వచ్చాడు. మాదిగల్లో ఒక ఉపకులానికి సంబంధించిన అతి తక్కువ జనాభాకు సంబంధించిన బయన్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన రాజకీయ ఎదుగుదలకు తను మాదిగనని గతంలో పదే చెప్పుకుంటూ పోవడమే ఆయన ఎదుగుదలకు మాదిగ కులాన్ని ఉపయోగించుకున్నాడు అనే విషయం స్పష్టంగా రుజువవుతుంది. గత 40 ఏళ్లుగా సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఇంటర్పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికోవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు జరిపారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను పట్టి విదేశాలకు తరలిస్తున్నారని, కొంతవరకు హైదరాబాద్లో కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు అనుమానం. ఉన్నారా?